సబ్జా గింజలు ఇవి మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. చియా సీడ్స్, సబ్జా గింజలు చూడటానికి దాదాపుగా ఒకేలాగా ఉంటాయి, కానీ వీటి పనితీరు మాత్రం వేరు. వీటిని తీసుకోవటం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. సబ్జా గింజల్ని మనం రెగ్యులర్గా డైట్లో యాడ్ చేస్తే మనకి వచ్చే చాలా సమస్యల్ని మనం దూరం చేసుకున్న వారం అవుతాం. సబ్జా గింజల్ని తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. వీటిని తీసుకోవటం వల్ల గట్ మైక్రోబయోమ్ పెరుగుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మనకి జీర్ణ సమస్యలైన మలబద్ధకం, అసిడిటీ తగ్గుతాయి. మలబద్ధకంతో బాధపడేవారు సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. ఏవైనా జ్యూసులు, స్మూతీలలో కూడా కలిపి తీసుకోవచ్చు. వీటిలోని సొల్యూబుల్ ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. సబ్జా గింజల్ని తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలలో 40 నుంచి 50 క్యాలరీలు ఉంటాయి. ఇవి మనం తీసుకోగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. వీటిలోని ఫైబర్ కారణంగా మనం ఎక్కువగా ఫుడ్ తీసుకోం. పైగా క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. వీటన్నింటి కారణంగా చక్కగా బరువు తగ్గుతారు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు సబ్జా గింజల్ని వారి డైట్లో యాడ్ చేసుకోవటం చాలా మంచిది. సబ్జా గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటి కారణంగా చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, మంటలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అయిన ఈ సబ్జా గింజలు తీసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎవరైతే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని బాధపడతారో అలాంటి వారు సబ్జా గింజల్ని రెగ్యులర్గా వారి డైట్లో యాడ్ చేస్తే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. దీనికి కారణం సబ్జా గింజలలో యాంటీ డయాబెటిస్ గుణాలు ఉండటమే. కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి వీలవుతుంది. మనం సబ్జా గింజల్ని తీసుకునే ముందు వాటిని నీటిలో నానబెట్టాలి. ఎప్పుడు కూడా డ్రైగా అస్సలు తీసుకోకూడదు. నానిన సబ్జా గింజల్ని నీటిలో, జ్యూస్లో, స్మూతీలలో, ఫలుదా, పెరుగు, ఐస్ క్రీమ్లో కూడా కలిపి తీసుకోవచ్చు. అయితే వీటిని రోజుకి 1 లేదా 2 టీ స్పూన్ల పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. దాదాపుగా 15 గ్రాముల పరిమాణంలో ఉండేలాగా తీసుకోవాలి. అయితే సబ్జా గింజల్ని మనం డ్రైగా తీసుకున్నా లేదా తీసుకోవాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా తీసుకున్నా కూడా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా మోతాదులోనే తీసుకోవాలి. వీటిని తీసుకోవటం వల్ల ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయని, డిప్రెషన్ తగ్గుతుందని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిని నమ్మాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.